హలో హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇది వచ్చి సాటర్డే రోజు వీడియో అండి. ఆ ఫ్రైడే రోజు ఆల్రెడీ నేను పెట్టాను కాబట్టి సాటర్డే రోజు వీడియో తీసాను కానీ నేను పోస్ట్ చేయలేదు. అలాగే ఆ రోజు ఫ్రైడే రోజు అయితే తాంబూలాలు ఇస్తారు కదా, మా అత్తయ్య గారికి ఆ రోజు తాంబూలాలు బాగానే ఇచ్చారనమాట. సో అక్కడ నేను చూస్తుంటే అలా వీడియో తీసాను అనమాట. యాక్చువల్లీ మేము ఆ రోజు శనగలు మా ఇంట్లో కూడా ఇన్ని నానబెట్టుకోలేదు అనుకుంటా, అన్ని వచ్చాయి. ఇవన్నీ కూడా ఇంకా ఆ రోజే ఫ్రిడ్జ్ లో పెట్టేసాం. అంటే బయట ఉంటే మళ్ళీ పాడైపోతే స్మెల్ వచ్చేస్తాయి కదా, అందుకని ఫ్రిడ్జ్ లో పెట్టాము. ఇంకా సాటర్డే రోజు అయితే ఇవి బయటికి తీసాము. కొన్ని కుక్కర్ లో పెట్టాము, మిగిలినవి కూడా ఇంకా అలానే ఉంచేసాం. అన్ని ఒకేసారి తినాలంటే కష్టం. కొన్ని అయితే మొలకలు కూడా వచ్చేసాయి. అవి తింటే హెల్త్ కి చాలా మంచిది అంటారు. అంత హెల్దీగా తినాలంటే నాకు అసలు చాలా కష్టం అనమాట. అదే ఈ శనగలు ఉడికించుకుని దాంట్లో ఉల్లిపాయ, పెప్పర్, సాల్ట్, నిమ్మకాయ ఇలా వేసుకుని తినమంటే తింటాను, కానీ అలా మొలకొచ్చిన గింజలు తినమంటే చాలా కష్టం. అది హెల్దీ కదండి, అందుకే కొంచెం ఒంటికి పడదనమాట. ఇది ఎలా ఉన్నా కానీ తినేయగలము, అన్ని వేసుకుంటాం కదా, అందువల్ల ఇది తినేయగలము. అలాగే ఆ రోజు మార్నింగ్ మాకు కాయగూరలు అయితే ఇంటికి వచ్చేస్తాయి, అవి తీసుకున్నాము. చిక్కుడుగా ఇంకా ఆ రోజు కర్రీ కోసం అని చెప్పి నీట్ గా కట్ చేసి పెట్టేసుకున్నారు. మిగిలినవన్నీ కూడా కట్ చేసేసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇంకా ఆ రోజు మార్నింగ్ టిఫిన్ కోసం అని చెప్పి చపాతీ చేసుకున్నాం అనమాట. చపాతీ పిండి కలిపేసి పక్కన పెట్టేసుకున్నాం. నాకు ఎందుకు కలిపినప్పుడు కొంచెం వాటర్ ఎక్కువైనట్టు అనిపించింది, అందుకే ఒకసారి చూసుకుంటున్నాను. కానీ బానే ఉంది. ఇక్కడ వచ్చి మొక్కజొన్న బొత్తులు తీసుకొచ్చారండి. అవి ఏంటంటే చూడడానికి అస్సలు బాగాలేవన్నమాట. తక్కువ కాస్ట్ గా వచ్చినాయి అని చెప్పి తీసుకొచ్చారు. ఎందుకు ఈ వేస్ట్ అని మేము అందరం అనుకున్నాము. కాకపోతే ఇవి ఒకసారి కాల్చుకుని చూసామన్నమాట. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. గ్యాస్ పైనే కాల్చేసాము. అక్కడ పక్కన వచ్చి చపాతీ కర్రీ అయితే బంగాళదుంప కర్రీ చేస్తున్నారనమాట. ఇక్కడ చపాతీ కర్రీ కూడా అయిపోయిందండి. అలాగే ఇక్కడ పొత్తు కూడా బాగానే కాలింది, కానీ చాలా స్వీట్ గా ఉందండి. కానీ ఫస్ట్ తిట్టుకున్నాం కానీ చాలా స్వీట్ గా అనిపించింది అనమాట. నార్మల్ గా ఎలా ఉంటుందో అని చెప్పి అలా కాల్చాం, కానీ లేకపోతే పాడేద్దాం అనుకున్నామండి. అంటే మార్నింగ్ టైంలో కదా, ఇంకా అంతకు మించి ఎక్కువ తినలేం. వేడివేడిగా తింటేనే బాగుంటది అనమాట అది. అందుకే ఇంకా అప్పుడు అది ఒకటే కాల్చి బాగానే ఉన్నాయి కదా అని తర్వాత మిగిలిన కాల్చుకున్నాము. అలాగే ఇక్కడ వచ్చి చపాతీ కూడా చేసేస్తున్నాం అనమాట. ఇప్పుడు చపాతీలు అయితే రెడీమేడ్ ఎక్కువైపోయినాయి, బయట నుంచి తెచ్చుకోవడమే, డైరెక్ట్ గా కాల్చేసుకోవచ్చు. అవి చాలా ఈజీగా అనిపిస్తుంది. కాకపోతే అవి మనం ఇంట్లోనే చేసుకోవచ్చు. జస్ట్ అవి కొంచెం వేడెక్కాక ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవడమే. నేనైతే ఒకసారి ట్రై చేశాను, నాకు బాగానే అనిపించింది అండి. అలా ఉంటాయి, ఒక 3-4 days లో చేసేసుకోవాలన్నమాట. అలా మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. ఇంకా ఆ రోజు అయితే మాకు టిఫిన్ అయితే ఇదండి, చపాతీ విత్ కర్రీ, అలాగే ఉల్లిపాయ కూడా వేసుకుంటాము. ఇంక ఇక్కడ వచ్చి నేను ఓన్లీ మార్నింగ్ వరకు అయితే అప్పుడు వీడియో తీసానండి. ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇంకా అసలు ఏమీ తీయలేదనమాట. ఇంకా ఈవినింగ్ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేశాను. ఇంకా అప్పుడైతే సరదాగా స్వీట్ ఒకటి చేశారండి గోధుమ రవ్వతో. ఇది వచ్చి కొంచెం నెయ్యి వేసి గోధుమ రవ్వను బాగా వేయించేసుకుని ప్లేట్ లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్ లో కొంచెం పంచదార వేసి కొద్దిగా వాటర్ వేసి కొంచెం మరిగాక దాంట్లో కొంచెం నెయ్యి కూడా వేసుకుని కొంచెం తీగపాకం వచ్చేంత వరకు బాగా మరిగించేసుకోవడమే. ఇది కొంచెం ఒక 10 minutes లో మొత్తం స్వీట్ అంతా అయిపోద్దండి. ఇలా ఒక మరిగిపోయాక మనం వేయించుకున్న గోధుమ రవ్వ ఉంది కదా, ఆ రవ్వను వేసేసి బాగా కలిపేసుకోవడమే. కొంచెం దగ్గరగా అయ్యేంత వరకు కలిపేసుకుని అప్పుడు ఒక ప్లేట్ కి నెయ్యి రాసి ఆ నెయ్యి ప్లేట్ లోనే ఇది వేసేసుకుని ఒక అచ్చులో వేసుకోవాలండి. కొంచెం సమానంగా వేసేసుకుంటే సరిపోద్ది. తర్వాత మనం కావాలనుకుంటే దాని జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. బట్ నేను మామూలుగా పైన అలా పెట్టాను అనమాట. ఆ వేడి మీద ఉన్నప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకోవాలి. బాగా చల్లారిపోయాక మనం ఎలా అయితే కట్ చేసుకున్నామో అదే షేప్ లో ఇవి ముక్కలు అయితే వచ్చేస్తాయి అనమాట. ఇవి పర్వాలేదండి, తినడానికి. స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళు అయితే తినేయచ్చు. నేను స్వీట్ అంత ఇష్టపడను కాబట్టి బాగానే ఉందని చెప్తున్నాను. కానీ స్వీట్ అంటే ఇష్టపడే వాళ్ళకి అయితే ఖచ్చితంగా అయితే నచ్చుద్ది. అంటే చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ స్వీట్ కూడా. నేనైతే ఇలా కొబ్బరితో ఎక్కువ చేయడం చూసాను, కానీ ఇలా రవ్వతో అయితే ఇదే ఫస్ట్ టైం అండి. మా అత్తయ్య గారు చేశారనమాట. స్వీట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ వచ్చి ఈవినింగ్ టైంలో డైలీ కూడా అదియా బయటకు వెళ్తుంది. కాకపోతే ఆ రోజు తీసుకెళ్ళడానికి ఎవరూ లేక మేము బయట ఆడిద్దామని చెప్పి అలా బయటకు తీసుకొచ్చాను అనమాట. ఇంకా అక్కడ గేట్ అయితే తీయమని ఏడుస్తుంది బయటకు వెళ్తానని చెప్పి. ఇప్పుడు వెళ్ళొచ్చావు కదా, ఇప్పుడు వెళ్ళొచ్చావా? నేను రాను. గేట్ తీయమని చెప్పింది. అంటే అక్కడే ఆడుకుంటుంది కదా అనుకున్నాం, కానీ మరీ అంత ఫాస్ట్గా పరిగెడుద్ది అనుకోలేదు. చూడండి అసలు ఎంత ఫాస్ట్గా, అసలు స్పీడ్లో కూడా పెట్టలేదండి నేను. అంత ఫాస్ట్గా వెళ్ళిపోద్ది అనమాట దొరకకుండా. అలాగే ఇక్కడ తర్వాత మళ్ళీ నేను తీసుకురావడానికి అయితే చాలా కష్టపడాల్సి వచ్చింది. తీసుకొచ్చానని చెప్పి పాపం చాలాసేపు వచ్చింది, కానీ లోపల మళ్ళీ ఆడించేసాను అనమాట. అలాగా కాకపోతే డైలీ బయటికి వెళ్తుంది కదా, ఇంకా అలవాటు అయిపోయింది. ఇంకా
తగిలిందా? ఎక్కడ తగిలింది ఇది? అయ్యో తగ్గిపోయింది 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 తగ్గిపోయింది. ఫాస్ట్గా పరిగెట్టకూడదు. ఈ మలబరీస్ అయితే ఇప్పుడు ఫ్రూటింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇలా 4 సార్లు అయితే ఇప్పుడు కాసిందండి. ఇప్పటి వరకు అయితే ఏది ఫైనల్గా అయితే పండలేదు. ఇంతకుముందు 3 సార్లు కూడా వాటంతట అవే రాలిపోయాయి. ఇది 4th టైం. ఇప్పుడు చూపిస్తున్నాను అనమాట ఇప్పటి వరకు. మరి పైన ఉంటాయో లేదో చూడాలి. అలాగే లాస్ట్ టైం బ్రహ్మకమలం పూలు పూసాయని చెప్పి నేను ఒక వీడియో పెట్టానండి. దానికి ఇద్దరైతే కామెంట్ చేశారు. కానీ వాళ్ళు పూర్తిగా వీడియో చూడకుండానే కామెంట్ పెట్టారనమాట. వాటి షీట్స్ ఉంటాయా, ఉంటే పంపించమని చెప్పి అవి ఎలా ఉంటాయో చూపించమని చెప్పి అడిగారు. కానీ వాటి విత్తనాలు అయితే ఉంటాయో లేవో నాకు తెలియదండి. కానీ బ్రహ్మకమలం ఆకు వేసుకుంటే మాత్రం మొక్క వచ్చేస్తుందండి. నేనైతే అలానే వేసాను. మీరు ఎప్పుడైనా వేయాలనుకుంటే అలా వేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆద్య వచ్చి ఈవినింగ్ బాగా ఆడింది కదండి. చెమటలు అయితే ఫుల్ అనమాట. అందుకే జుట్టు మొత్తం పైకంటా పెట్టేసి పిలకైతే వేసాను. పిలక వేసేటప్పుడు ఆద్య ఖచ్చితంగా ఇలా రైమ్స్ పెట్టి పిలక వేస్తాను. కొంచెం మాట వింటది అనమాట. తర్వాత ఇంకా స్నానం కూడా చేయించేస్తే ఫ్రెష్ గా ఉంటది అనమాట. అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.